హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడ నేనైతే కాకరకాయ ఉల్లికారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే. ఇప్పుడు మనం కాకరకాయలు అయితే తీసుకున్నానండి. నేనైతే 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. లోపల మనం సీడ్స్ లేకుండా తీసుకోవాలండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి లెంత్ అనేది. సో ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవి అయితే మనం చేదు పోవాలి కాబట్టి, చేదు ఉండకుండా చూసుకోవాలి కాబట్టి దీంట్లో అయితే ఒక 1/2 స్పూను పసుపు వేసాను. అలాగే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనం వాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటేనే చేదు అనేది పోతుందండి. సో ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం కాకరకాయలు అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా ఫ్రై అవ్వదు. సో అలా ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి అయితే ఒక 10 వరకు అయితే తీసుకున్నానండి. సో దీంట్లోకి అయితే మనం కారం అయితే వేసుకుంటాను. నేనైతే ఒక 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే సాల్ట్ వేసుకోవాలి మనకు తగినంత. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అయ్యేంతలోపు మనం దీనైతే పేస్ట్ చేసుకోవాలండి. సో ఇలా మెత్తగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది పేస్ట్ అనేది. మనం దీన్ని దోసపై కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే కాకరకాయలు ఫ్రై అయిపోయాక చల్లారాక మనం దీంట్లోకి అయితే ఈ మసాలా అయితే ఉల్లికారం అయితే పెట్టుకోవాలండి. సో ఈ విధంగా పెట్టుకొని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నిట్లలో పెట్టేసుకోవాలి. ఇదైతే మనం వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఉల్లికారం అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. సో నేనైతే అన్నిట్లలో ఇలా పెట్టేస్తున్నాను. సో మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను దీంట్లోనే. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అయితే పట్టదు దీనికి. సో ఇప్పుడు మనం ఈ కాకరకాయలు అనేది దీంట్లో ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇప్పుడైతే ఈవెన్గా కుక్ అయిపోతాయి. సో లోపల మసాలా కూడా మనకు మంచిగా కుక్ అవుతుంది. అంటే ఇంకా పచ్చి వాసన అనేది ఏం లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి దీంట్లో కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది ఆనియన్స్లో. సో వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేస్తున్నాను. మిగిలిన ఉల్లికారం ఉందిగా, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది మనకి వస్తాయండి ఆనియన్స్ నుండి, అది మొత్తం పోవాలి. మంచిగా దగ్గరికి కుక్ అయిపోయాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చాలా బాగుంటుంది కర్రీ అయితే, మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. చూసారా, ఇప్పుడైతే చాలా కుక్ అయిపోయింది కర్రీ అనేది. సో చూసారా, ఇప్పుడైతే ఆయిల్ కూడా పైన స్ప్రెడ్ అయిపోయింది కదా, మనకైతే కుక్ అయిపోయినట్టే, ఫ్రై కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇప్పటికైతే ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. సో ఎంతో సింపుల్ అయిన కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.